దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరయ్యా అంటే నయనతార అని చెప్పవచ్చు. 2003లో వచ్చిన మలయాళ చిత్రం మనసిన కాడేతో తన కెరీర్ ను ప్రారంభించింది. 20 సంవత్సరాలకు పైబడి హీరోయిన్ గా తన సుదీర్ఘ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా జవాన్ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. ఆ సినిమాలో నటించేందుకు 12 నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి రెమ్యునరేషన్ ను ఆమె తీసుకుంటున్నారు. జవాన్ తర్వాత బాలీవుడ్ చిత్రంలో నటించేందుకైనా లేదంటే తమిళంలో నటించేందుకైనా ఆమె 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న నయనతార ప్రస్తుత ఆస్తుల విలువ 183 కోట్లని ఒక సంస్థ అంచనా వేసింది. ఒక్కో వాణిజ్య ప్రకటన చేసేందుకు 4 నుంచి 7 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఒక్క సినిమా నటే కాదు, వ్యాపారవేత్త కూడా. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్స్ తీసే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపిస్తున్నారు. గత ఏడాది 9 స్కిన్ పేరుతో చర్మ రక్షణ సంస్థ కూడా ప్రారంభించారు. చెన్నైలో 100 కోట్లు విలువ చేసే విలువైనటువంటి రాజభవాన్ని నిర్మించుకుంది. తనకున్న 4 బంగళాల్లో ఇది కూడా ఒకటి. తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ముంబైలో నయనతారకు ఆస్తులున్నాయి. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ నయనతార సొంతం. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆమె దీన్ని ఉపయోగిస్తున్నారు. జెట్ కాకుండా అనేక ఖరీదైన వాహనాలు ఉన్నాయి. BMW 5 సిరీస్, మెర్సిడీస్ GLS 350D వంటి కోట్ల రూపాయలు విలువైన కార్లు కూడా ఉన్నాయి.